ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పైన ఎన్నికల సంఘానికి కంప్లైంట్. మళ్ళీ ఏమైందో? ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీద ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసిరట. అసెంబ్లీ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో వెల్లడి కాని స్థిరాస్తుల మీద ఫిర్యాదు. చాలా భూములు ఉన్నాయట, ఆ భూముల లెక్క అంతా దాంట్లో పెట్టలేదట. పెట్టాలి కదా మరి, ఎందుకు పెట్టలే? అఫిడవిట్లో 30 ఎకరాల లోపే పెట్టిండట, కానీ భూభారతి రికార్డులో మాత్రం దాదాపు 250 ఎకరాల భూమి ఉన్నదట. అమ్మో, పెద్ద ఎత్తునే ఉందిగా, వందలకు వందలే. తప్పుడు సమాచారంతో ప్రజలను, ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించిన ఎమ్మెల్యే సమగ్ర దర్యాప్తు చేపట్టి దోషిగా తేలితే ఎమ్మెల్యే అర్హత రద్దు చేయాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి అట. 250 ఎకరాలకు 30 ఎకరాలకు పెట్టిండట, మిగతా అంతా పెట్టలేదట. ఎన్నికల సంఘానికి శ్రీనివాసరావు ఫిర్యాదు చేసిన పత్రం, బీర్ల ఐలయ్య 2023 ఎన్నికల్లో దాఖలు చేసిన నామినేషన్ పత్రం, భూభారతిలో ఐలయ్య పేరుతో ఉన్న భూముల వివరాలు. అయితే దీని మీద నేను కూడా నాకు ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ వస్తే అడిగిన, నేను కనుక్కునే ప్రయత్నం చేస్తే ఇది నా కంపెనీ పేరు మీద ఉన్నదన్నది ఆయన అనేది కంపెనీ ఉంది SLNS అని. భూములు ఉన్నమాట వాస్తవమే, నిజమే, కానీ ఇదంతా కూడా కంపెనీ పేరు మీద ఉన్నది. మరి కంపెనీ పేరు మీద ఉన్నా అలా పెట్టాలి కదా, కంపెనీ పేరు మీద ఉన్నా అక్కడ పెట్టాలి కదా. ఈ యాదగిరిగుట్ట చుట్టుపక్కల ఉన్న భూముల కుంభకోణాలన్నీ కనుక ఓపెన్ చేస్తే ఒక 100 ఎపిసోడ్లు చేయొచ్చు, 50 ఎపిసోడ్లు చేయొచ్చు, 100 కాదు కానీ ఒక 50 ఎపిసోడ్లు చేయొచ్చు. అది మామూలుగా లేదు ఇక అక్కడ భూదందా అన్నది అంత భయంకరంగా రేట్లను ఒక్కసారిగా హైప్ తీసుకెళ్ళి ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టేసి మొత్తం ఖతం పడి, ఇంట్లో అపోజిషన్ లేదు, అధికార పార్టీ వీళ్ళు లేదు, అంతా కలిసే ఉంటారు. మొత్తం ఒకటే కంపెనీ, సింగిల్ కంపెనీ, ల్యాండ్ కంపెనీ అంటారు దాన్నిగా. ఒకటే కంపెనీ కింద అందరు ఉంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చట్ట ఉల్లంఘన జరిగినట్లు తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాసరావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట. 2023లో జరిగిన ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తండ్రి సోమరాజు తన నామినేషన్ పత్రాలతో సమర్పించిన అఫిడవిట్లో తనకు చెందిన అసలు స్థిరాస్తులను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆయన ఆరోపించారు. వివరాల ప్రకారం ఎమ్మెల్యే ఐలయ్య సమర్పించిన అఫిడవిట్లో తనకు 30 ఎకరాల లోపే భూమి ఉన్నట్టుగా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను, ఎన్నికల అధికారులను మరియు ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన సంతకం చేసి ప్రమాణపూర్వకంగా సమర్పించిన అఫిడవిట్ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 33 మరియు 125A నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించారన్నారు. ట్రెసా అధ్యక్షుడు సమర్పించిన ఫిర్యాదులో బీర్ల కుటుంబానికి చెందిన సుమారు 250 ఎకరాల భూములు 3 గ్రామాల్లో విస్తరించి ఉన్నాయి. ఆ వివరాలు భూభారతి రికార్డులో స్పష్టంగా లభ్యమవుతున్నాయి. ఆ రికార్డులతో పాటు భూస్వామ్య పత్రాలు, మ్యాప్లు, రికార్డు కాపీలు కూడా ఆయన ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుకు జత చేశారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దోషిగా తేలితే ఎమ్మెల్యే అర్హత రద్దు చేయాలని శ్రీనివాసరావు ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఎలక్షన్ కమిషన్కు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి జాతీయ అధ్యక్షునికి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి, మహేష్ కుమార్ గౌడ్కి, మొత్తం అందరికి కూడా పేర్లు రాసి అందరు లెటర్ పంపిండట. మరి ఇది ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు ఇక్కడ రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఏంటంటే ఆయన ఆల్రెడీ నేను అమ్మేసిన కానీ మ్యూటేషన్ కాలేదు ఏదో చెప్తున్నాడు. మరి ఇప్పుడు మ్యూటేషన్ కాలేదు అని చెప్పబడుతున్న ఒక 4 గుంటల భూమిని కూడా ఇందులో అఫిడవిట్లో పెట్టిండు. మరి మ్యూటేషన్ కాలేదు, ఇంకా నా పేరు మీదనే ఉందన్న 4 గుంటల భూమి పెట్టినప్పుడు మిగతా 100 ఎకరాల భూమి ఎందుకు పెట్టలేదన్నది ఒక క్వశ్చన్. ఇది నా కంపెనీ పేరు మీద ఉన్నది, నా మీద లేదు అని అంటే మరి పట్టాదారు పేరు మీద నీ పేరే కనబడుతున్నది. మరి ఆ 250 ఎకరాల భూములు కంపెనీ పేరు మీద ఉంటే కంపెనీ పేరు ఒకవేళ మెన్షన్ చేస్తే సరిపోతుందా? కంపెనీ పేరు మీద ఉన్న భూములన్నీ లెక్క చూపించాలా? సో ఇదంతా కొన్ని లీగల్ పాయింట్స్ ఉన్నాయి. మరి ఆయన ఏం వివరణ ఇచ్చుకుంటారనేది చూడాలి. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిరంటే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన వివరణ అడుగుతుంది. మరి ఆయన ఏం చెప్తారనేది చూడాలి. మొత్తానికి ఇది కథ గట్టిగానే నడుస్తున్నది. చాలా ఉన్నాయి అక్కడ. మొత్తం ఇప్పుడు స్పెక్ట్రా అనేటోడు అయితే మొత్తం 100,000 మందిని ముంచి పడేసాడు. 5 లక్షలు 6 లక్షలు తీసుకొని ఒకటే ప్లాట్ 3కి 4కి మీరు దొంగలంతా. అక్కడ భూమి ఏముండదు, ఇది నీదే అంటారు. కథం పాపం అమాయకమైన జనం ఈఎంఐల కింద దాని కింద దీని కింద 4 లక్షలు 5 లక్షలు పెట్టి డబ్బులు ఇస్తే మొత్తం కథం అయిపోయినది అంతా. అదొకటి మొన్న రీసెంట్గా ఏదో చేసినాం మనం, సిరియా ఏదో ఒక వెంచర్కి సంబంధించి, అది కూడా సేమ్ అంతే. అక్కడ
దాదాపు 800 ఎకరాల్లో అది యాదగిరిగుట్ట దగ్గర ఏదో విలేజ్ ఉన్నది అక్కడ రాజాపేట్ దగ్గర చల్లూరు అనే విలేజ్ దగ్గర. వీడోడు ఉన్నాడు కదా ఈ మన జయరాం రెడ్డి, సాల్వో జయరాం రెడ్డి, ఆయనకు సంబంధించిన వెంచర్. అసలు ఆ డాక్యుమెంటే లేదు అక్కడ. దానికి డాక్యుమెంటు క్యాన్సిల్ అయినటువంటి డాక్యుమెంట్లో పర్మిషన్స్ తెచ్చుకొని దొంగ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి పర్మిషన్స్ తెచ్చుకొని మొత్తం ఆడ 800 కోట్ల భూమికి లైన్ పెట్టిరు. 800 ఎకర్స్ ల్యాండ్స్కి, 800 ఎకరాల భూమికి. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే యాదగిరిగుట్ట చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఉన్నాయి.